మనం ఏం చేసినా ఏం చేయాలన్నా సరే ఇట్స్ ఆల్రెడీ ప్లాన్డ్, ముందే అంతా ప్రిపేర్ అయి ఉంది. ఆ ప్రిపేర్ అయి ఉన్న నా డెస్టినీలో నాకు దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం ఏంది అని అంటే అరుణాచల దర్శనం. ఆఫ్ కోర్స్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము అని అంటే దాని గురించి ముందే చాలా రీసెర్చ్ చేయాలనుకుంటాము, చాలా తెలుసుకోవాలి అని కూడా అనుకుంటాం కదా. ఈ తెలుసుకునే ప్రాసెస్లో నేను చాలా చాలా విన్నా అరుణాచలం గురించి, ముందు కూడా తెలుసు. కానీ ఇట్లా వెళ్ళే ముందు తెలుసుకునేసరికి ఎంత డివోషనల్గా, ఎంత స్పిరిచువల్గా నేను ఆ శివయ్యకి కనెక్ట్ అయిపోయినానంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అసలు వెళ్తున్నామా, నిజంగా వెళ్తున్నామా అని ఒక టైప్ ఆఫ్ ఎంతూజియాజంలో మునిగిపోయినా నేనైతే. ఏమేం చేయాలి, ఎన్ని గోపురాలు ఉంటే, ఎట్లా దర్శనం చేసుకోవాలి, గిరి ప్రదక్షిణ అయింది అన్నీ తెలుసుకొని వచ్చినాను ఆల్మోస్ట్. కానీ వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే. ట్రిప్ ఎప్పుడైనా మన మనసుకి నచ్చిన వాళ్ళతో వెళ్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ పీస్ఫుల్గా ఎండ్ అవుతుంది. అట్లా మీకు నచ్చిన వాళ్ళతో మీరు అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దర్శనం అంతా బాగా జరిగింది, గిరి ప్రదక్షిణలో ఏం చేసినా నా ఎక్స్పీరియన్స్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తా.